దాడి చేయడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, మళ్ళా మన మీద నిందలేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. క్యారెక్టర్ అసాసినేషన్ ఒక విధంగా చేయాలంటే మనుషుల్ని నిర్వీర్యం చేయడం కోసం వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడాలనో అన్ని మాట్లాడుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, నన్ను కానీ, ఇంకొక నాయకుడిని కానీ వీళ్ళని విమర్శిస్తే ప్రతి ఒక్కరిపైన ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎవరైనా మనం కానీ తిరిగి మాట్లాడితే మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టడం, ఇది ఒక పరిపాటు అయిపోయింది. అందుకే నేను చెప్తున్నా, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. 40 సంవత్సరాలుగా నేను ఎప్పుడూ చూడనటువంటి రాజకీయ దీన్ని నేను చూస్తున్నా. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది. మీడియాకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రజలకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. వీళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక, వీళ్ళ హింసలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు బయట కూడా చెప్పుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ అయితే కుతకుతలాడుతూ బతకాలు కాబట్టి బతికే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. అందుకే నేను ఈరోజు నా మనసు బాధపడి తప్పకుండా కలవాలి, కలిసి సంఘీభావాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మందిని చూశాను, చాలా రాజకీయ పార్టీలను చూశాను. ఇంత నీచమైన పార్టీ, ఇంత దారుణమైన పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మా ఆఫీసు మీద దాడి చేసి కనీసం ఇంతవరకు కేసు పెట్టలేదు. తిరిగి మా వాళ్ళని వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతున్నా. ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా. నేను ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా నేను ఒకటే చెప్తున్నాను, ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. అప్పుడే ప్రజా సమస్యలపైన మనం పోరాడతాం. ఎప్పుడైతే ప్రజా సమస్యలపైన పోరాడినప్పుడు ప్రజలు ఓట్లేసినప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేగాని కనీసం ఈ ప్రభుత్వం తప్పు చేస్తా ఉందని చెప్పలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉంటే ఎవరు చెప్పగలుగుతారని అడుగుతున్నా. ఎక్కడికి పోవాలని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్ట తప్ప నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఒక్కొక్క నాయకుడిని చూస్తున్న విన్యాసాలు, ఎవరైతే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు, మమ్మల్ని తిట్టిస్తే, తిడితే, మానసిక క్షోభ పెడితే, శారీరకంగా బాధ పెడితే ఆనందపడుతున్నాడు. ఆ ఆనందం శాశ్వతం కాదు ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. దీనిపై నేను ఒకటి ఆలోచిస్తున్నా. వారితో నేను మాట్లాడాం, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం, అవసరమైతే మళ్లీ కలుస్తాం, కూర్చుంటాం. ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం. అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి. పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా. అందరు పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు. కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అడుగడుగునా మేము బయట వస్తే ఆంక్షల, అడుగడుగునా మేము బయట ఎక్కడన్నా ఊరికి పోతే మాకు నిర్బంధాల. ఇది కూడా మానాలి. మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం.